పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో విశేషాలు. అలాంటిదే ఇదొకటి. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం. ఈ రత్న భాండారం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు. అయితే ఈ భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రముఖ శ్రీ క్షేత్రమైన పూరి జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారం 46 ఏళ్ల తరువాత తెరుచుకోనుంది. దీంతో అందులో ఉండే సంపద గురించి దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జూలై 14 ఆదివారం ఉదయం శుభ గడియల్లో రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో తెరిచారు. ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు. శతాబ్దాల కిందట నిర్మితమైన ఈ ఆలయానికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు, మణులు, మాణిక్యాలు కానుకలుగా అందజేశారు. యుద్ధాలు చేసి శత్రువుల సంపదను తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించుకున్నారు. ఈ సంపదను ఆ ఆలయంలోని 3 గదుల్లోనూ భద్రపరిచారు. పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం ఉంటుంది. దీనికి ఎడమవైపు రత్న భాండాగారం ఉంటాయి. ఇందులో 3 గదులు ఉండగా తొలి గదిలో స్వామివారి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు, పండుగలు, ఉత్సవాల్లో 3 మూర్తులకు తొడిగే ఆభరణాలు ఉంటాయి. అయితే 3వ గదిలో మాత్రం వెలకట్టలేని సంపదను కర్ర పెట్టెల్లో దాచి ఉంచి భద్రపరిచారని చెప్తూ ఉంటారు. అలాంటి పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు. అత్యంత పటిష్టమైన భద్రతతో ఆ రత్న భాండాగారాన్ని తెరిచారు. 46 ఏళ్ల తరువాత ఈ రత్న భాండాగారాన్ని తెరువుగా ఆ సమయంలో మొత్తం లెక్కింపు పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇప్పుడు మరి ఎన్ని రోజులు పడుతుందో ఇంకా తెలియాలి. అయితే గతంలో ఒకసారి ఆ రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పూరి క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో చేపడుతూ ఉంటారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయటే ఉండనున్నారు. దేవుడు లేని ఈ సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆ రత్న భాండాగారం గదికి నాగబంధనం ఉందని, లోపల విషసర్పాలు ఉన్నాయని వచ్చే వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాములు పట్టేవారిని సైతం వారి బృందంలో తీసుకుని వెళ్లారు. ఆ రహస్య గదిలో పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండానే కొన్నింటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు పగుళ్లు వస్తున్నందున మరమ్మతులు చేయాలని పురావస్తు శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ రత్న భాండాగారం సంపద లెక్కించి ఆ రహస్య గది మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా ఏ చోట ఉండే నగలు 6 చోట పెట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో రహస్యాలు దాచుకున్న పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం కూడా ఒక రహస్యమే. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.